రఘు ఫ్రమ్ సాయిస్ విలేజ్ గ్రీన్స్. రఘు గారు ఓకే అండి. నా వాయిస్ క్లియర్గా ఉందండి. క్లియర్గా ఉంది. ఓకే, వీడియో ఆడియో. సో ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు రఘు. నేను ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత ఒక 15 to 16 years నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయిపోయిన తర్వాత ఆమె డివోటీ ఆఫ్ సాయిబాబా. సో ఇక్కడ చూడండి, సాయిబాబా కింద మా గురుగారి ఫోటో ఉంటుంది. సో మా గురుగారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆయన మాటల సందర్భంలో ఎప్పుడో వెరీ లాంగ్ బ్యాక్, సో నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇష్టం అయ్యా అని చెప్పారు అనమాట. సో నాకు అది కోవిడ్ ముందు తెలిసిందనమాట ఆయనకి ఇష్టము అని. సో ఆయనకి గురువు గారికి ఇష్టం ఉంది కదా అని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేద్దాము, కొన్ని రాసొస్తే వచ్చిందని చెప్పేసి నేను కంప్లీట్గా కోవిడ్ తర్వాత 2021లో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తీసుకున్నాను అనమాట. ఒక ఒక 5 acres ల్యాండ్ తీసుకున్నాను. సో ఒకసారి చాలాసార్లు పేపర్లో కూడా పడ్డాను. ఒకసారి చూడండి, కనిపిస్తుందండి. ఇవన్నీ పేపర్ స్లైడింగ్స్. ఏకర్స్ ల్యాండ్ లో నేను 2021లో నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దాకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఆన్లైన్ అది వచ్చిన తర్వాత మొత్తం ఆన్లైన్లో నా ఫ్రెండ్స్కి వాళ్ళకి అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఉన్నాను. సో ఎందుకు అంటే బయట మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది, ఎన్ని విపరీతమైన అన్హెల్తీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు క్యాన్సర్స్ అంటే మామూలుగా ప్రతి మనిషికి కూడా ఒక జ్వరం లాగా వస్తుంది. ఎవరిని బట్టినా క్యాన్సర్ అంటున్నారు, ఏది తిన్నా కానీ. సో వై డోంట్ ఐ ట్రై అని చెప్పేసి నాకు ఒక గురుగారికి చెప్పారు కదా, నేను ట్రై చేయాలి అని చెప్పేసి ఇట్లా ఒక ఫామ్ తీసుకొని నా సొంతంగా చేసేసి చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట. సో ట్రై చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఇయరే నాకు చాలా బాగా ఈల్డింగ్ వచ్చింది. పత్తి శనగలతో స్టార్ట్ చేశాను. అంటే నవంబర్ ఆ టైంలో స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో ఆ సీజన్కి నేను చేయగలిగింది పత్తి శనగలతో అనమాట. ఆ మంచుకి బాగా వస్తుంది. సో చాలా హ్యూజ్గా వచ్చేసింది. సో ఏం చేయాలని అడిగితే కొంతమంది వేరే ఒక కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళని అడిగాను అనమాట. ఇట్లా నాకు హ్యూజ్గా వచ్చింది, మీకు తీసుకుంటారంటే, అంటే తెలిసిన వాళ్ళేనండి, పేరు చెప్పొద్దు. మీ అన్న మీకు మంచిగా చేశారు కదా, మీకు మేము తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది. సో వై డోంట్ యూ ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పారు. మీకు మంచి మనీ వస్తుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా, మేము మంచి ఫుడ్ తినేసేది. సార్ నాకు ఐడియా నచ్చింది యాక్చువల్గా. సో అప్పటి నుంచి నేను మొత్తం నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా చైన్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ద వరల్డ్ నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను, ఇంక్లూడింగ్ యుఎస్. సో ఇండియాలో అన్ని స్టేట్స్కి కాకుండా యుఎస్ కూడా పంపించడం జరుగుతుంది. సో నేను తర్వాత పచ్చి శనగల తర్వాత నేను పండించిన నెక్స్ట్ పంట ఇక్కడ చూపిస్తాను, కందిపప్పు. కనిపిస్తుందండి, కందిపప్పు స్టార్ట్ చేశాను. ఈ కందిపప్పు కూడా సెల్ఫ్ సస్టైనబుల్ మెథడ్లో స్టార్ట్ చేశాను. అంటే ఒకసారి విత్తనం వేసిన తర్వాత క్రాప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ క్రాప్ వేయడానికి మళ్ళీ షాప్కి వెళ్ళి నేను విత్తనాలు కొనుక్కోను. వీటిని సేవ్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ క్రాప్ రెడీ చేసుకొని ఇవే విత్తనాలు మళ్ళీ చేసుకుంటాను అనమాట. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ మెథడ్ అనమాట. సో నా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో అయిపోతే నెక్స్ట్ నాకు క్రాప్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారే తప్ప బయట ఎక్కడ ఏ షాప్లో తీసుకోరు. అంత బాగుంటుందని వాళ్ళ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కారం. చాలా మంది చెప్తారు, ఇంక్లూడింగ్ మా బాబాయ్ కూడా చెప్పారు అనమాట, పచ్చిమిర్చి నువ్వు ఎంత వేసినా రాదురా నీకు, అందులో నువ్వు సాఫ్ట్వేర్ నువ్వు ఆఫీస్లో కూర్చొని జాబ్ చేసేవాడికి పచ్చిమిర్చి చేయాలంటే ఎప్పుడు కెమికల్ కొట్టాల్సిందే, లేకపోతే అసలు రాదు అన్నారు. సరే బాబాయ్ ఒకసారి ట్రై చేస్తాను అంటే వాళ్ళు మిరప వేసి ఇంకా కొద్దిగా మిగిలినాయి అనమాట. ఒక 100 మొక్కలు నాకు ఇచ్చారు మిగిలితే. సరే నేను ట్రై చేస్తాను 100 మొక్కలతోటి అని చెప్పేసి అవి తీసుకొని పెట్టా. కేవలం 100 మొక్కలతోటి నేను 10,000 సంపాదించాను. 10,000 అంత ఈల్డింగ్ చూపించాను వాళ్ళకి. అట్ ద సేమ్ టైం నేను కూడా దాంట్లో సక్సెస్ అయ్యాను. నెక్స్ట్ పసుపు. ఇది నేను పండించను. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు ఇట్లా నాలాగే ఆర్గానిక్ వ్యవసాయం చేసే అతను. మీరు ఇది పట్టుకుంటే చాలా ఆయిలీగా ఉంటుంది. ఏ పసుపు కూడా మీరు మార్కెట్లో పట్టుకుంటే ఆయిలీగా ఉంటుంది. ఎందుకు అంటే దాంట్లో కురుకుమైన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. సో డ్రై అయిపోయిన తర్వాత మీకు ఆ స్మెల్ పోతుంది కంప్లీట్గా. ఏ స్పైసెస్ అయినా కానీ కొంచెం డార్క్ ప్లేస్లో ఉంచాలి. సో ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అనమాట. అట్లా ఆరు బయట పెట్టకూడదు. ఆరు బయట పెడితే దాంట్లో ఉన్న స్పైసెస్నెస్ మొత్తం పోతుంది. కారం కానీ పసుపు కానీ మిరియాలు కానీ ఇట్లాంటి ఏ స్పైసీ అయినా సరే. సో ఇది వెరీ బేసిక్ నాలెడ్జ్, చాలా స్టిక్కీగా ఉంది చూడు. సో ఇవి నా ప్రొడక్ట్స్. ఆ తర్వాత ఇంకా మిగతా వచ్చేసరికి
ఈ కాబూలి చన్నా ఉంటుంది నా దగ్గర. వెరీ ట్రస్టెడ్ ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయి. నాకు నా ఫామ్ లో నా స్టోర్ లో ఎటువంటి బ్రాండెడ్ ఐటమ్ కనిపించదు మీకు. ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ కంపెనీస్, ఐ ఓన్లీ బిలీవ్ ఫార్మర్ మాత్రమే నమ్ముతాను. ఎందుకు అంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అదే ఫార్మ్ లో ఫీల్డ్ లో కష్టపడతాను కాబట్టి ఎంత ఏ ఫామ్ లో ఎట్లా కష్టపడితే ఏ పంట ఇస్తే ఎంత లాభం వస్తుంది, ఎట్లా నష్టపోతారో అని నాకు తెలుసు కాబట్టి. సో ఇదంతా నాకేంటంటే బైబ్యాక్ ఆప్షన్ లో ఉంటుంది అనమాట. నేను నాకు కావాల్సింది వాళ్ళ దగ్గర వేయించుకుంటాను పంటలో. ఆ పంట వాళ్ళు ఎంత వచ్చినా కానీ, తక్కువ వచ్చినా కానీ నేను తీసేసుకుంటా. వాళ్ళకి లాస్ పోయినా కానీ నేను భరిస్తా అది. సో ఫార్మర్స్ దగ్గర మాత్రం ఎప్పుడు వాళ్ళ దగ్గర మైనస్ అనే మాట లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ రావడమే చాలా కష్టం. ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మాకు రాదు, మేము చేయలేము ఇది అంటారు. ఎందుకంటే ఆ ఓల్డెన్ డేస్ పోయినాయి. ఇప్పుడంతా ఇన్స్టెంట్ మెథడ్. ఏది ఇన్స్టెంట్ గా ఏది తీసుకుందామా, మార్కెట్లో ఏది దొరుకుతుందా, ఏది తినేద్దామా, వెళ్ళిపోదామా, హడావుడి జీవితం అయిపోయింది. సో అట్లా కాకుండా కంప్లీట్ గా మళ్ళీ రెట్రో జీవితం రావాలి. ఆ మనమే మన చేతులతో మనం వండుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు నా కందిపప్పు ఉంది. మీ బయట మార్కెట్ లో తీసుకునే కందిపప్పుకి దీనికి చాలా టైం పడుతుంది. ఇది కుకింగ్ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. మీకు కుక్కర్ లో పెడితే బయట కందిపప్పు ఓన్లీ 2-3 విజిల్స్కి అయిపోతుంది, కానీ ఇది రాదు. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 6-7 విజిల్స్ కావాలి కుక్కర్ లో పెడితే మీకు, ముందుగా నానబెట్టుకొని. సో అంత స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్ ఎందుకు ఉంటుంది అంటే అగైన్ సెల్ఫ్ సస్టైనబుల్ మెథడ్ అని ఉంటుంది. సెల్ఫ్ సస్టైనబుల్ మెథడ్ అంటే ఒక మొక్క ఎటువంటి ఆధారము లేకుండా దానికై అది ఎదిగితే దాంట్లో ఉన్న క్వాలిటీస్ మనకు కూడా వస్తాయి. దిస్ ఇస్ ప్రూవెన్. సో అందుకే నిమ్మ చెట్టు కానీ, లేకపోతే వేప చెట్టు కానీ, చింత చెట్టు కానీ అవి తింటే ఎందుకు మంచిది అంటారంటే బికాస్ ఆఫ్ దిస్. మనం పండించాం వాటికే అంతలో వస్తాయి కాబట్టి ఆ క్వాలిటీస్ కూడా ఏ ఆటుపోట్లు వచ్చినా కానీ అవి తట్టుకుంటాయి అని చెప్పేసి వాటిని సేవించినా కానీ మనకు కూడా అదే ప్రాపర్టీస్ వస్తాయంటారు. ఇంకా వీళ్ళు మన ఆయుర్వేద డాక్టర్స్ కూడా చెప్తుంటారు మనకి, వేప జ్యూస్ తాగండి, నెక్స్ట్ కానుగ జ్యూస్ తాగండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వాటిలో అంత మంచి ఔషధ గుణాలు ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఇవి కూడా మినుములండి. ఇవి కూడా నేను పండిస్తాను. ఎందుకంటే నాది మెట్ట పొలం కాబట్టి ఒక పంట అయిపోయిన తర్వాత అంతర పంటగానే దాంట్లోనే ఇంక్లూడింగ్ చేసుకొని కంది పండించేటప్పుడు పెసర, లేకపోతే అది కాకపోతే నెక్స్ట్ ఇంకొక పంట మార్పేటప్పుడు మినుములు ఇట్లా వేసుకుంటూ ఉంటాను. సో ఇది మినుములు, సారీ ఇది మినపప్పు, ఇదండి మినుములు. సో ఒకే ప్రోడక్ట్ దగ్గర నుంచి 4 ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు నాకు. ఇది మినుములు స్టార్టింగ్ ప్రోడక్ట్ అది. సో కంప్లీట్ గా షెల్ ఉంది, అంటే బ్లాక్ గా ఉండేటప్పుడు బ్లాక్ గ్రామ్ అనమాట. సో దీన్ని బ్రేక్ చేస్తే, అదే మినుముల నుంచి మనం బ్రేక్ చేస్తే పొట్టు మినపప్పు. ఓకే, పొట్టు మినపప్పు. లేదు నాకు పొట్టు అవసరం లేదు, నేను తినను, నాకు అలవాటు లేదు అన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ఇలా మల్టీ టైమ్స్ మనం దాన్ని మిషన్ లో వేస్తే మొత్తం కంప్లీట్ గా పొట్టు పోతుంది. సో నేను చెప్తాను ఇది నాట్ రికమెండబుల్. మీరు దీని అలవాటు ఉన్నా కానీ, బట్ పొట్టులో ఉండే పోషకాలు పొట్టు లేని దాంట్లో ఉండవు. ఇది 3వ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇది వేస్తున్న క్రమంలో మనకు కొంచెం నూకలాగా వస్తుంది. సో దాన్నే చాయ్ మినప బద్ద అంటారు. ఇది కూడా పొట్టు లేకుండా వస్తుంది. సో ఒక్క మినుములతోటి 4 ప్రొడక్ట్స్ వస్తాయి. మనం మిరపకాయలు వేసుకున్నా కానీ పచ్చిమిరప, ఎండుమిరప, దాని తర్వాత మిరపకాయ కారం 3 వస్తాయి. సో ఇట్లా సస్టైనబుల్ మెథడ్ అంటే ఇట్లా ఇట్లా మార్కెట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ రైతైనా సరే తనకి ఈ విధంగా మార్కెట్ చేస్తే చాలా ప్రాఫిట్ ఉంటుంది. సో ఇవి కాకుండా పారిజాతం పౌడర్ ఉంటుంది. ఇలా పౌడర్స్ పారిజాతం మీరు ఎక్కడైనా చూసుంటారు. మీరు మీ ఇంట్లో పండించుకుని ఉంటారు, లేకపోతే ఏదో ఒక పార్కులో చూసుంటారు. సో అవి కూడా ఎడిబుల్. వాటి లీవ్స్ ఎడిబుల్, నెక్స్ట్ వాటి ఫ్లవర్స్ ఎడిబుల్. చాలా మంచి గుణాలు ఉంటాయి. మీరు ఆన్లైన్లో చూసుకోండి, గూగుల్ చేసి చూడండి. ఎన్నో 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 మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో. ఇది కూడా మన పొలంలోని పండుతుంది. నెక్స్ట్ మొరింగా పౌడర్ అంటే ఇది తమిళ నేమ్. యాక్చువల్గా మనం మునగాకు పౌడర్ అంటాము, మునగాకుతో చేసింది. సో మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి పెద్దల కాలం నాటి నుంచి మనం మునగాకు ఎక్కువ సేవిస్తూనే ఉంటాం. సో ఎప్పుడు మనకు మునగాకు దొరకపోతే ఏం చేయాలంటే వచ్చిన మునగాకుని సేవ్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని ఇలా డ్రై అంటే ఎండలో కాదు, నీడలో 1-2 days డ్రై అయిపోతుంది. ఇది చాలా త్వరగా డ్రై అయిపోయే ఏకైక ఆకు ఇది. దీన్ని
పౌడర్ చేసుకొని దీన్ని కూడా ఇలా కూడా అమ్ముకోవచ్చు. నెక్స్ట్ తులసి పౌడర్, ఇది మనకి సర్వరోగ నివారణగా వాడతాం తులసి. సో ఇది కూడా వైల్డ్ గా, మన పెంచింది కాదు. పెంచిని మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. వైల్డ్ గా వచ్చే వాటిలో ఉన్న ప్రాపర్టీస్ పెంచిన దాంట్లో ఉండవు. నెక్స్ట్ మీరు చూసినట్లయితే బ్రౌన్ చెన్నా ఉంది, ఇవి కూడా మనకి. నెక్స్ట్ హైబిస్కస్, మందార పూలు, ఇవి కూడా మన ఫ్యాషన్ గా మనం ఎక్కడంటే అక్కడ పెంచుతూనే ఉంటాం. దీన్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ మందారం టీ పెట్టుకోవచ్చు, లేకపోతే కొంతమంది జుట్టుగా కూడా వాడుకుంటారు, జుట్టు పెట్టుకోవడానికి కూడా వాడుకుంటారు. నెక్స్ట్ మనకి బిర్యానీ ఆకు ఒక్క చెట్టు ఉంటే చాలు, పొలంలో ఒక్క చెట్టు ఉంటే చాలు, మనకి కావాల్సినంత మనీ సంపాదించుకోవచ్చు ఒక్క చెట్టు ద్వారా. నెక్స్ట్ మిరియాలు, ఈ మిరియాలు కూడా ఏంటంటే బ్లాక్ పెప్పర్ ఉంటుంది మనకి, మీకు మార్కెట్లో చూస్తుంటారు, బ్రౌన్ కలర్ లో ఉంటుంది పెప్పర్. సో అంటే దాంట్లో అసలు స్పైస్నెస్ మొత్తం పోయి డ్రై అయిపోతే అలా వస్తుంది. అలా ఎప్పుడు తీసుకోవద్దు. బ్లాక్ గా ఉన్నది మాత్రమే మీరు ఎన్నుకోండి. దీంట్లో ఆయిల్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్లాక్ ఉంటే ఆయిల్ మొత్తం పోతే మీకు అది తినడానికి పనికిరాదు, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉండవు. సో ఇది మనకు వచ్చేసి కూర్గ్ అంటే రాహుల్ అనే ఒక ఫార్మర్ ఉన్నారు అక్కడ. ఆయన చాలా నాకంటే సీనియర్, ఇంకా 10 years నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి వస్తుంది అనమాట. సో ఈ శనగపిండి ఇవన్నీ కూడా మనకి మన నా ఫామ్ లో ఈ శనగ చెప్పాను కదా, దాన్ని గ్రైండ్ చేసుకొని మేము చేసుకున్నది అనమాట. ఈ పెసలు కూడా నావే. ఈ పెసల నుంచి పెసలు, నెక్స్ట్ అగైన్ పెసరపప్పు, రెండు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్, సో ఇది వచ్చేసి మీ గ్రౌండ్ నట్ ఎక్కడ పట్టినా దొరుకుతాయి. బట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి సీషోర్ దగ్గర పడుతుంది, అంటే కోస్టల్ ఏరియాలో సముద్రపు ఇసుక నేలలో పండుతాయి. సో అక్కడే ఎందుకు దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను అంటే, సముద్రపు ఇసుక దగ్గర పండే ఆ లూజ్ సాయిల్లో పండేటువంటి ఈ గ్రౌండ్ నట్, దాంట్లో ఉన్నంత టేస్ట్, ఆయిల్ కంటెంట్ వేరే మీరు ఎక్కడ పండించినా ఉండవు, ఎక్కడా ఉండదు. సో ఎందుకని మీకు శాంపిల్ కూడా ఇదిగో, ఇదేమో సీషోర్ లో పండింది, ఇంకోటి ఇక్కడ లోకల్ గా పండించింది ఇది. సో ఈ రెండు చూస్తే ఇదేమో చప్పగా ఉంది, ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంది, మొత్తం ఇవే పోతాయి. సో ఇది ఒక ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ నుంచి మళ్ళీ ఇంకొక బై ప్రోడక్ట్ చూడండి, వేరుశనగ నూనె. వేరుశనగ కొన్నాము, వేరుశనగ నూనె. సో ఈ వేరుశనగ నూనె కూడా మన గానుగ నుంచి తెప్పించడం అట్లా కాదు. సో అందరూ గానుగ నూనె అంటే చాలా ఇదిగా చెప్తారు, నేను గానుగ నుంచి తెప్పించుకుంటారు రోజు అని. అది మీకు అంటే అలా వద్దని చెప్తాను నేను. వాళ్ళు ఎలా చేస్తారు మనకు తెలియదు కదా. ఎందుకు అంటే నూనె ఇంపార్టెంట్ కాదు, నూనె ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్. నూనె ఏ సీడ్స్ నుంచి వస్తుంది, ఆ సీడ్స్ ఎలా పండించారు, దట్ ఈస్ సోర్స్ ఇంపార్టెంట్. ఈ అవుట్పుట్ ఇంపార్టెంట్ కాదు. నీకు ఏ మిషన్ అయినా వాడండి, ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ నువ్వులు కూడా, ఇది కూడా సేమ్. నువ్వులు నేనే కొనుక్కొని, పంట మొత్తం కొనుక్కొని, నువ్వుల్ని మిషన్ నేనే దగ్గరుండి ఆపించి, ఈ బాటిలింగ్ మూతతో సహా నా స్వయం కృషి. నువ్వుల నూనె అగైన్ ఇక్కడ సీడ్స్ ఇంపార్టెంట్, నాట్ ఆయిల్ కాదు. ఇందాక చెప్పాను కదా పెప్పర్ అని. సో అతని దగ్గర నుంచి, అతని ఫామ్ లో తను పెట్టుకున్న ఒక సబ్ ప్రోడక్ట్ హనీ. చూడండి ఎంత బ్లాక్ గా ఉందో, ఎంత మందంగా ఉందో చూడండి. ఇట్లా ఉండాలి హనీ అంటే. ఎప్పుడైనా మీరు హనీకి మంచిదా కాదా అని టేస్ట్ చేయాలని మీరు గుర్తేందంటే, మీరు ఏ అగ్గిపుల్ల ఇట్లాంటి వేసి అది వర్కౌట్ అవ్వదు. ఓన్లీ థింగ్, ఇందులో పాలిమైన్ కంటెంట్ ఉంటుంది, తెల్లగా వస్తుంది పైన. రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటేమో ఎవరికైనా బాగా సెన్సిటివ్ పర్సన్స్ కి ఈ పాలిమైన్ తో ఉన్నటువంటి హనీ తినిపిస్తే వాళ్ళు వెంటనే అది పడకపోతే ఎలర్జీ వస్తుంది. నెంబర్ 2, తిన్న తర్వాత మీకు టేస్ట్ బడ్స్ చాలా బాగుండాలి. నాలుక మీద టేస్ట్ బడ్స్ బాగుంటే స్వీట్ తో పాటు లాస్ట్ లో వగర తగలాలి. అప్పుడే ఇది రియల్ హనీనా కాదా అనేది మీకు తెలుస్తుంది. మిగతా ఏ హనీ అట్లా ఉండదు, ఓన్లీ స్వీట్ కంటెంట్ ఉంటుంది. స్వీట్ కంటెంట్ ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్ దీంతో పాటు ఆ పెద్ద బాటిల్, ఈ స్మాల్ బాటిల్. సో వీటితోటి కొన్ని మిల్లెట్ పౌడర్స్ దొరుకుతాయి మన దగ్గర. ఇవన్నీ హోమ్ మేడ్ మురుకులు అనమాట, ఫెస్టివల్ సీజన్ లో ఉంటాయి. చిన్న చిన్న కారపొళ్ళు, కరివేపాకు పొడి, పల్లి కారం, నువ్వుల కారం, కొబ్బరి కారం. అగైన్ ఇది కూడా టొమాటో పికిల్. ఈ టొమాటోలో వాడిన ఇంగ్రీడియంట్స్, ఆయిల్, టొమాటోతో సహా మొత్తం ఆర్గానిక్ గా పండించినవే.
నెక్స్ట్ స్నాక్స్ చూడండి, చాలా మంది ఇక్కడ చాలా ఫేవరెట్, ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్. ఇందులో వాడిన బెల్లము, ఇందులో వాడిన శనగ విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. నేను వీడియో కోసం చెప్పట్లేదు, దిస్ ఇస్ మై వే ఆఫ్ ప్రెజెంటేషన్. జాగరీ పౌడర్ ఉంటుంది మన దగ్గర, షుగర్ బ్రౌన్ షుగర్ ఉంది. నెక్స్ట్ తాటి బెల్లం. ఈ తాటి బెల్లం చాలా మందికి స్వీట్ గా తినటం ఇస్తుంది. స్వీట్ గా తిన్నట్లయితే అది నిజమైన తాటి బెల్లం కాదు. సో ఆ స్వీట్ గా ఉన్నట్లయితే అది నిజమైన తాటి బెల్లం. నిజమైన తాటి బెల్లం ఎప్పుడు కూడా కొంచెం సోగా ఉంటుంది. అంటే దాని ఎంతో మనకి అలవాటు ఉంటే తప్ప దాన్ని సరిగా తినలేము. దాన్ని అస్సలు స్వీట్ ఉండకూడదు. తాటి కళ్ళుతో చేస్తారు, దీన్ని గుర్తుపెట్టుకోండి. పామ్ జాగరీ అంటే తాటి కళ్ళుతో చేసేది తాటి బెల్లం. సో ఎన్నో చెప్పిన ఇవి ఆర్గానిక్ ఎండుమిరపకాయలు, దీని నుంచి చేసింది ఆ కారం. నెక్స్ట్ ఇంకో చింతపండు ఉంది చూడండి. చింతపండు వచ్చేసి ఇది మనకి బెంగళూరులో ఒక దంపతులు ఉన్నారండి, పెద్ద చాలా ఓల్డ్ పీపుల్ వాళ్ళు. వాళ్ళ వాళ్ళ ఫామ్ లో ఒక 5 చెట్లు ఉన్నాయి. 5 చెట్లు సంవత్సరానికి ఒకసారిగా వస్తుంది అది. వాళ్ళని కోసుకొచ్చేసి పని వాళ్ళతోటి, ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని మాన్యువల్ గా పొక్కులన్నీ తీసి ఇలా చేస్తారనమాట. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాళ్ళ దగ్గర ఈ చింతపండు దొరుకుతుంది, ఎప్పుడు దొరకదు అనమాట. ఆ మొత్తం నేను తెప్పించుకున్నాను. సో అది అంటే ఇటువంటి మిషనరీ ఇందులో ఇన్వాల్వ్ లేకుండా కంప్లీట్ మాన్యువల్ గా తీసినటువంటి సీడ్స్ ఇవన్నీ కంప్లీట్ గా చేసినటువంటి ప్రొడక్ట్ ఇది. ఇట్లా ప్రతి ప్రోడక్ట్ కి ఒక స్టోరీ ఉందండి ఇక్కడ.